కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చినాక 9 నెలల తర్వాత యాదికొచ్చినట్టున్నది. షైపాటి ప్రజాపాలనల ఎస్సీ ఎస్టీల బతుకులు ఎట్లున్నాయని అరుచుకున్నాడట తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు. మీటింగ్ కూడా పెట్టిండట. ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న వాళ్ళ కోసము ఏమి గ్రం చేస్తుర్రో ఏం కథను అరుచుకుందాం పారి. ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఆమ్దాని వచ్చే పనులు పథకాలు అమలు చేయాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎట్లున్నదంటే ఎల్లే గొంగడి ఏడున్నది అంటే ఏసిన దగ్గరనే ఉన్నది అన్నట్టున్నదట. ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా తల నరుక్కుంటా గాని ఇచ్చిన మాట తప్ప అని ఉద్యమ సమయంలో కేసీఆర్ సారు తెలంగాణ ప్రజలను మంచిగానే ఉబ్బిచ్చిండు. కొనాగరికి ఆయన్నే మాట తప్పి ముఖ్యమంత్రి అయిండు. 10 ఏళ్లు పాలనకి రియల్గా పెట్టిండు. ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఏం సక ఒరిగింది లేదు. దళిత బంధాన్ని పేరుకు మొదలు పెట్టిరు. ఎంతమందికి ఇచ్చిర్రో వాళ్ళకే ఎరక. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పక్కకు పెట్టిరు. ఒకవేళ 10 ఏళ్ల కింద దళితుడు సీఎం అయితేనన్న వాళ్ళ బతుకులు బాగుపోయేటియో ఏమో. ఇక ఇప్పుడు చేసుక బతికేదందుకు పని లేనోళ్ళు ఎవరైతే ఉండ్రో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాల కింద లోన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తుర్రట. అయ్యా బట్టి సారు గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు అంటిరి. అవి పురాగా అమలు చేయకపోతిరని ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు అంటురు. అందరికీ రైతు రుణమాఫీ అంటిరి. అలా 2 లక్షల లోపు ఉన్నోళ్ళకనే మళ్ళా అంటిరి. అవి కూడా పురాగా వేయలేదని రైతులు అంటురు. ఇప్పుడు అవిటి గురించి అడిగితే సర్వర్ డౌను సాంకేతిక లోపాలనుకుంటా కాకి కథలు పిట్ట కథలు చెప్పబడితిరి. అయినా మీరు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి ఏ పనన్నా కొనేళ్ల తట్టు చేసిర్రా? ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ రాగం ఎత్తుకుంటురి. ఇదన్నా పురాగా పూర్తి అవుతుందా లేదా చూడాలంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.